నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. సో ఓయూలో వీసీ తీసుకున్న నిర్ణయం పట్ల పెద్ద ఎత్తున ఓయూ సంఘాలు అయితే నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాయి. సో ఈ విషయం మాట్లాడడానికి టీపీసీసీ అధికార ప్రతినిధి దయాకర్ గారు మనతో పాటు ఉన్నారు. అన్న, ఈ వీసీ తీసుకున్న నిర్ణయాన్ని మీరు ఎట్లా చూస్తారు? ఉస్మానియా యూనివర్సిటీ అధికారులు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇప్పుడు కూడా విద్యార్థుల పక్షమే ఉంటుంది. విద్యార్థులకు నష్టం జరిగే పని, విద్యార్థులకు ఎక్కడ కూడా వాళ్ళ భవిష్యత్తుకు ఇబ్బంది పడే ప్రయత్నం కాంగ్రెస్ ప్రజాప్రభుత్వంలో జరగదనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకుంటా ఉన్నాం. మీ హయాంలో నీళ్లు నిధులు నియామకాలను తొంగలో తొక్కి, యూనివర్సిటీ ఉన్నటువంటి స్వయం ప్రతిపత్తిని తుంగలో తొక్కి ఇవాళ కేటీఆర్ మాట్లాడుతూ ఉన్నాడు. ఐటీ మంత్రిగా 10 ఏళ్ళ నుండి ఏ ఒక్కరోజైనా ఓయికి వచ్చావా? ఏ ఒక్కరోజైనా ఓయి విద్యార్థులతో మాట్లాడావా? ఇవాళ అధికారం కోల్పోయగానే ఓయి గుర్తుకొచ్చిందా? సిగ్గుండాలే. ఓయి గురించి మాట్లాడేటప్పుడు ఆత్మవిమర్శ చేసుకో. నీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు నువ్వు విద్యార్థుల పట్ల, నిరుద్యోగుల పట్ల ఎంత పాశవికంగా వ్యవహరించావో ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకో. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వంలో 15 ఏళ్ల క్రమంలో ఎక్కడ కూడా తెలంగాణలో నిరుద్యోగుల ఆత్మహత్యలు లేవు, నిరుద్యోగుల పోరాటాలు లేవు. ఇవాళ ప్రజాస్వామ్యయుతంగా ప్రజల గొంతుకగా, విద్యార్థుల నిరుద్యోగుల గొంతుకగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తూ ఉంది. ప్రజల ఆకాంక్షను గౌరవిస్తూ ఉంది, ప్రజాస్వామ్య పోరాటాలని గౌరవిస్తూ ఉంది. ప్రజాస్వామ్య వేదికల్ని గౌరవించి మేధావులని, ప్రొఫెసర్లని, తెలంగాణ ఉద్యమకారులని ప్రజాపాలనలో భాగం చేసినటువంటి చరిత్ర ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఓయూలో ధర్నాలు చేయొద్దు, ఫ్లెక్సీలు పెట్టొద్దు, ఇలాంటి నిర్ణయాల పట్ల అంటే వ్యతిరేకత చోటు చేసుకుంటుంది కదా కాంగ్రెస్ పార్టీకి. ఇవాళ కుట్ర చేసే పని జరుగుతూ ఉంది. ఇవాళ యూనివర్సిటీ అధికారులు ఇచ్చినటువంటి సర్క్యులర్ని కుట్ర చేసి దాన్ని వక్రీకరించి తెలంగాణలో ఉస్మాన్ యూనివర్సిటీలో ఇవాళ మాట్లాడితే కేసు, నిర్బంధం అని ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. అలాంటి ప్రక్రియ లేదు. ఇవాళ సర్క్యులర్ వల్ల, అధికారులు ఇచ్చినటువంటి దానివల్ల ఏ ఒక్క విద్యార్థి కూడా నష్టం జరగట్లేదు, నష్టం జరగనియదు. విద్యార్థుల పక్షమే కాంగ్రెస్ పార్టీ. ఇవాళ విద్యార్థుల పోరాటాలని, న్యాయబద్ధ పోరాటాలని, ప్రజాస్వామ్య పోరాటాలని గౌరవిస్తూ ఉంది. విద్యార్థుల, నిరుద్యోగుల భవిష్యత్తు కోసం ఈ ప్రజాప్రభుత్వం కృషి చేస్తూ ఉన్నది. కాబట్టి కానీ ఈరోజు జరిగిన ఓయూ ఈ ప్రొటెస్ట్లో ఎన్ఎస్యుఏ స్టూడెంట్స్ కూడా పాల్గొన్నారు కదా, మరి ఎట్లా చూస్తారు? ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు, నిరుద్యోగుల పక్షమే కాంగ్రెస్ ఉంటుంది, ప్రజాస్వామ్య గొంతుకగా కాంగ్రెస్ ఉంటుంది. అది అన్నీ కూడా వక్రీకరించి దీన్ని కుట్ర చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇవాళ బీఆర్ఎస్పీ నాయకులు కూడా అసెంబ్లీ ముట్టడించారు. ఇవాళ పదే పదే ముఖ్యమంత్రి గారిని పైన, కాంగ్రెస్ ప్రభుత్వం పైన మాట్లాడే ప్రయత్నం చేసేటప్పుడు మీ హయాంలో జరిగినటువంటి వాటిని విమర్శ చేసుకోండి. ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ ఉంది, మీ కేసీఆర్ బర్త్డే కోసం, హరీష్ రావు బర్త్డే కోసం, కేటీఆర్ బర్త్డేల కోసం కాదు. విద్యార్థుల, పేద మధ్యతరగతి విద్యార్థులు, కోటి ఆశలతో వచ్చే విద్యార్థుల భవిష్యత్తు కోసం ఈ ప్రజాప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. ఇవాళ బర్త్డేల కోసం, మీ క్రికెట్ పోటీల కోసం ఉస్మాన్ యూనివర్సిటీ లేదు అనే విషయాన్ని గుర్తు చేసుకొని, యూనివర్సిటీలకు 10 ఏళ్లకు మీరు ఏం చేశారో ఆత్మవిమర్శ చేసుకొని గన్ పార్క్ దగ్గరికి వస్తారా, ఆర్ట్స్ కళాశాల దగ్గరికి వస్తారా, చర్చకు సిద్ధమని కూడా కేటీఆర్కు అండ్ విద్యార్థి నాయకులకు, బీఆర్ఎస్వి ఆ విద్యార్థి విభాగానికి కూడా సవాల్ విస్తూ ఉన్నాం. మీకు చిత్తశుద్ధి ఉంటే రండి, మీ పార్టీ నాయకులు తీసుకొని రండి, మీ కేటీఆర్ని తీసుకొని రండి, అప్పుడు మాట్లాడతాం. సో ఏం చెప్తారు? బీసీ బిల్ పాస్ అయింది, సో ఈ బీజేపీ కూడా మీకు పార్లమెంట్లో సపోర్ట్ చేస్తుంది అనుకుంటారు? ఇవాళ తెలంగాణలో ఒక ప్రజాస్వామ్య, సామాజిక న్యాయానికి ఒక పునాది పడినటువంటి రోజు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఇవాళ సామాజిక న్యాయాన్ని గౌరవించింది, బీసీల ఆకాంక్షను గుర్తించింది. 70 ఏళ్ల పోరాటం తర్వాత తెలంగాణలో తొలి అడుగు పడింది. కాబట్టి బీజేపీ పార్టీ ఇవాళ బీసీ బిల్లుకు మద్దతు ఇవ్వకపోతే ఇవాళ నడి బజార్లో దోషిగా నిలబడబోతా ఉంది. కాబట్టి బండి సంజయ్ గారు, ఈటెల రాజేందర్ గారు దీన్ని బాధ్యత తీసుకోవాలని కూడా సవాల్ ఇస్తూ ఉన్నాం. వీళ్ళ 9th షెడ్యూల్లో మీరు పెట్టాలి, పార్లమెంట్లో బిల్లు పెట్టాలి, బీసీ ఉన్నటువంటి ఆకాంక్షను గుర్తించాలని కూడా కేంద్రం పైన, నరేంద్ర మోడీ పైన ఒత్తిడి తీసుకొచ్చి బీసీ బిల్లును మీరు పాస్ చేయించే బాధ్యత మీరు తీసుకోండి. ఇవాళ 42% ఇచ్చే బాధ్యత ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందని కూడా మేము మాట్లాడతాం. ఏం చెప్తారు ఫైనల్గా? ఈరోజు బిల్లు పాస్ అయిన సమయంలో కేటీఆర్తో, హరీష్ రావుతో తీన్మార్ మల్లన్న భేటీ కావడం జరిగింది, ఏం చెప్తారు? ఈ భేటీల వల్ల, మంత్రాల వల్ల ఒరిగేది ఏం లేదు. వాళ్ళు దళారే, ఈయన దళారే అని తేటతెల్లం అయిపోయింది. ఈ దళారీ రాజకీయాలతోని తెలంగాణకు ఒరిగేది ఏం లేదు. అసలైన కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారానే ఈ పేద మధ్యతరగతి ప్రజలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు న్యాయం జరుగుతూ ఉంది. రిజర్వేషన్లు ఇస్తూ ఉన్నాం, వాళ్ళ భవిష్యత్తు నిర్వహణ ప్రయత్నం జరుగుతూ ఉంది. ఈ అవకాశవాద కూటమిలకి, అవకాశవాద ఉన్నటువంటి మంతనాలకు తెలంగాణ ప్రజలకు ఒరిగేది ఏం లేదు. సో ఇది పరిస్థితి. సో
ఏదైతే వీసీ తీసుకున్న నిర్ణయం పట్ల ఇలాంటి చర్యలు అయితే లేవు. ధర్నాలు చేయొద్దు, ఫ్లెక్సీలు కట్టొద్దు అని కాదు, వేరే రకంగా ఉంది దాంట్లో. సో కాంగ్రెస్ పార్టీ ఇలాంటి నిర్ణయాలు కూడా ఎప్పుడు తీసుకోదు అని చెప్పి దయాకర్ గారు చెప్తా ఉన్నారు.